దేశభక్తి అన్నటువంటిది కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టేసి దేశం నాశనం అవుతున్న దోచుకు తినాలని అనుకుంటారేమో. యథా రాజా తదా ప్రజ అని పాలకుడే వెధవైనప్పుడు అదే వెధవాయత్వాన్ని మిగతా వాళ్ళు కూడా అందుకుంటారేమో. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధం కోసం అని చెప్పి నాటో యూరప్ దేశాలు ఇచ్చినటువంటి ఆయుధాలని అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకున్నాడు. అది చూసినటువంటి మరికొంతమంది అధికారులు అదే అవినీతికి పాల్పడ్డారు, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని ఎవరు కొంటారు? వాళ్ళ దగ్గర ఆయుధాలు ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థలు కొంటాయి. చిన్న చితక యూరప్ కంట్రీస్, ఇదే అరబ్ దేశాలు పక్కన ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ కొంటా ఉంటుంటాయి. అట్లాంటి వ్యవహారాలకి వాళ్ళకి ప్రత్యేక కొన్ని మాఫియా శక్తులు ఉంటాయి. ఇట్లాంటి కొండానికి డబ్బులు వస్తున్నప్పుడు వీళ్ళకి ఏం సంబంధం అని అమ్మిపడేస్తున్నారు. ఈవెన్ తాలిబన్లు కూడా తమ దగ్గర అమెరికా వదిలిపోయిన ఆయుధాలను అట్లాగే అమ్మేశారు. అవే కదా మన కాశ్మీర్లో కూడా ప్రత్యక్షమైనవి. కాబట్టి అట్లా ఉంటుంటాయి, ఉగ్రవాద సంస్థలు అవి కొనుక్కుని వాడుతూ ఉంటుంటాయి. అట్లా అమ్మేసుకున్నాడు. అది అమెరికా కనిపెట్టిన తర్వాత, దాని మీద నిఘా పెట్టిన తర్వాత కొంతమంది అధికారుల మీద చర్య తీసుకుని నా తప్పేం లేదని చూపించుకునే ప్రయత్నం చేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇప్పుడు తాజాగా మరొక సంచలనాత్మకమైన అంశం బయటపడింది. ఏంటంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు యుద్ధం తర్వాత పెద్ద ఎత్తున ఆస్తులు కొనుక్కున్నారు, భవనాలు కొన్నారు, స్థలాలు కొన్నారు, పొలాలు కొన్నారు. ఒక్కొక్కళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. అంతకుముందు అతి సామాన్యమైనటువంటి ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. వీళ్ళందరూ జెలెన్స్కీకి సన్నిహితులైనటువంటి లేదా జెలెన్స్కీతో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం అని తేలింది. ఇది పెద్ద సంచలనం అవుతుంది.